బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడన ప్రభావం, ఋతుపవనాల ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు కురవబోతున్నాయి, ఇప్పటికే వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో నేను మీకు చెప్పబోతున్నాను. రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో వేటకు సంబంధించి నిషేధం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు చేపలు నిజానికి గుడ్లు పెట్టే సమయం కాబట్టి వేటకు వెళ్ళరు, కానీ కొంతమంది అనధికారికంగా వేటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు విస్తరించి ఉన్నాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలలో భారీ వర్షం కురుస్తోంది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇటు తెలంగాణలో ఈ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో చెప్తున్నాను. తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రాబోయే 3 రోజుల పాటు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వెదర్ రిపోర్ట్ని మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ రోహిత్. నిజంగా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించిన ఈ నైరుతి ఋతుపవనాలు ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అలాగే అల్లూరు, అనకాపల్లి, కాకినాడ తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఈ వాతావరణ శాఖ అయితే చెప్తుంది. అయితే సాగర్ ఐలాండ్, కేపాపూర్ మధ్య ఈ తీరం దాటింది వాయుగుండం. అలాగే ఈ ఋతుపవనాలు ఈ వాయుగుండం తీరం దాటడంతో ఋతుపవనాలు వస్తున్నాయి తెలుగు రాష్ట్రాలకు అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో అయితే విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారి, విశాఖ వాతావరణ శాఖ అధికారి అయితే తెలియజేస్తున్నారు రోహిత్. రైట్, ఇప్పటికీ ఏ జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉంది? అయితే ప్రస్తుతానికైతే ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకైతే ఈ ప్రభావం అయితే ఉంటుంది. అలాగే ఈ నైరుతి ఋతుపవనాలు కూడా విస్తరించే నేపథ్యంలో అయితే దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అయితే మొత్తానికైతే ఏపీకి మొత్తానికి ఈ తెలుగు రాష్ట్రాలకైతే ఈ థ్రెట్ అయితే లేదు, మొత్తం తప్పిందనే చెప్పాలి నిజంగా మనకి, మన తెలుగు రాష్ట్రాలకు 2తో పాటు అయితే అల్లూరు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమతో పాటు మరికొన్ని జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే, దీని ఎఫెక్ట్ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది రోహిత్. రైట్ శివరామకృష్ణ, ఋతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు కూడా, అన్ని జిల్లాలు మేఘావృతం అయ్యే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ వర్షాల నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే బంగాళాఖాతంలో ఆల్రెడీ వాయుగుండం ఏర్పడింది. ఆ వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లకు తీరాలకు సమీపంలో తీవ్ర వాయుగుండంగా అది బలపడింది. అది మరింత బలహీనపడి బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వాయుగుండ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా పడలేదని చెప్తున్నారు. కానీ నైరుతి ఋతుపవనాలు ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నిజానికి ఈ వాయుగుండం మాత్రం అది బలహీనపడి సాగర్ ఐలాండ్, పశ్చిమ బెంగాల్లో ఉంది సాగర్ ఐలాండ్, అలాగే బంగ్లాదేశ్ సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఆ అల్పపీడన ప్రభావం మాత్రం పెద్దగా లేదు. కానీ ఋతుపవనాల ప్రభావం మాత్రం, నైరుతి ఋతుపవనాల ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతోనే ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఇటు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే
అవకాశం ఉంటుంది. ఇప్పటికే వర్షాల ప్రభావం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జనాలు మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అటు పంటలు నష్టపోయి రైతన్నలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రజలు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఒకవేళ భారీ వర్షాల కారణంగా ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే రెస్క్యూ చేయడానికి డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా సిద్ధమై ఉన్నారు. ఇటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.